రైతు మిత్రులకు నమస్కారం. నా పేరు మల్రెడ్డి. నాది వికారాబాద్ జిల్లా కొత్తగడి గ్రామం. నేను ఈసారి ఈ పొలంలో కీరాను పెట్టడం జరిగింది. పెట్టకంటే ముందు ఫ్లవ్ చేసి కల్టివేటర్ వేసి ఆ తర్వాత రోటోవేటర్ వేసి బెడ్ కొట్టడం జరిగింది. ఈ బెడ్ల వెడల్పు 6 ఫీట్లు. బెడ్ కొట్టిన తర్వాత మేము మల్చింగ్ అంటే డ్రిప్ పరిచి మల్చింగ్ వేయడం జరిగింది. సింగిల్ డ్రిప్పు ఫినిక్స్ది చాలా బాగా నీళ్లు పడుతున్నాయి ఇలా, కాబట్టి సింగిల్ డ్రిప్ సరిపోతుంది మనకు. ఇది ఈ మల్చింగ్లో 1.5 ఫీటుకు రంధ్రం ఉంది. ఈ 1.5 ఫీటుకు 2 సైడ్ల రంధ్రాలు ఉన్నాయి అన్నట్టు, కాబట్టి 2 సైడ్ల మేము మొక్కలు నాటుకోవడం జరిగింది. ఈ సైజు బాగానే ఉంది. ఇది కొంచెం దూరం ఎక్కువ అనిపిస్తున్నప్పటికీ ఎండ గాలి బాగా తగులుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మాత్రం మెయింటైన్ చేయాలని నేను చేయడం జరిగింది. మనకు కాయలు సైజు, కాయల యొక్క దిగుబడి బాగానే వస్తుంది. ఇప్పటికీ ఇది 2 సార్లు తెంపడం జరిగింది. అయితే ఈ మొక్కలు ఎప్పుడైతే నాటిన తర్వాత కొంచెం తీయకొచ్చిన తర్వాత మేము ఈ కట్టెలు ఆతుకోవడం జరిగింది. ఈ కట్టెల్ని వాతి దీనికి ఈ యొక్క నెట్, ఇది చేపల నెట్ అంటారు. ఈ నెట్ చాలా బాగా పనిచేస్తున్నది. ఈ నెట్ వేయడం జరిగింది. ఈ నెట్ను ఇక్కడ ఈ వైర్లకు ఎక్కించి ఇక్కడ కట్టడం జరిగింది. కింద ఇంకో వైర్ వేసి అక్కడ కట్టడం జరిగింది. ఈ నెట్ వేయడం వల్ల ఈ యొక్క మొక్కల్ని ఒకసారి ఎక్కించినాం మేము. ఎక్కించినప్పుడు అవే పూర్తిగా ఆ నెట్కు తగిలి పైకి వస్తున్నాయి ఇట్లా. కాబట్టి రైతులు ఇలాంటి నెట్టు వాడుకుంటే చాలా ఖర్చు తక్కువ ఉంటుంది. రెండోది ఏంటంటే మనకు శ్రమ తక్కువ, మొక్కకు పైకి పోవడానికి మంచి వెసులుబాటు ఉంటుంది. ఈ నెట్టు ఖరీదు 480 రూపాయల కిలో. ఇది చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ఇది ఇంచుమించు ఒక 6 కిలోలు. 6 కిలోలు అయితే మనకు ఒక ఎకరాకి సరిపోయేటట్టు, అంటే డిస్టెన్స్ని బట్టి ఒక ఎకరా జరుపుతుంది. ఇది ఇంచుమించు 3,500 రూపాయలతో అయిపోతుంది మా మ్యాక్సిమం. ఈ కింద వైర్లు ఇవి కొంచెం కొంత ఖర్చు అవుతుంది, కానీ ఇంకేం ప్రాబ్లం లేదు. కాబట్టి ఇది కూడా ఏంటంటే మేము ఈ నెట్ను 3 పంటలకి తీసుకుంటాం అన్నట్టు. ఈ కీర అవుతుంది, కీర అయినాక రెండోది ఇంట్లో కాకర పెట్టుకుంటాం. మళ్ళీ కాకర పెట్టినా ఇంకో తీగజాతి పంట, అంటే సంవత్సరం మొత్తం 12 నెలలు ఈ నెట్ను వాడుకోవడం జరుగుతుంది. ఈ మల్చింగు, ఈ నెట్టు, ఈ బెడ్లని వాడుకొని 3 పంటలు తీస్తాం అన్నట్టు. ఈ 3 పంటలు తీయనికే మెయిన్గా మనకు సపోర్ట్, అంటే కిందికి వెళ్ళి బలం అనేది సపోర్ట్ చేయడం. అంటే ఇక్కడ నేను ఎలాంటి ఫర్టిలైజర్ కానీ మరి ఎరువులు కానీ వేయలేదు. వేయకుండానే మనకు మంచి దిగుబడులు రావడం జరుగుతుంది. దీనికి కేఎంఆర్ మెథడ్ ద్వారా మీరు చాలా సార్లు చూసే ఉంటారు. కేఎంఆర్ మెథడ్ ద్వారా ఆ లిక్విడ్ను మనం అందించడం జరుగుతుంది. ఒక ఎకరానికి పూర్తిగా పంట కాలానికి ఒక 7 నుంచి 8 క్వింటాలు ఒక ఎకరాకి ఈ యొక్క మన ఎరువులు సరిపోతాయి. కాబట్టి ఇది చాలా ఖర్చు తక్కువ తోటే ఈ యొక్క కేఎంఆర్ మెథడ్ల పంటలు వంతున్నాయి. కాబట్టి దాన్ని వినియోగించే నేను ఇక్కడ ఈ కీర, అటు కాకర, టమాటా, మిర్చి, క్యాబేజీ అన్ని పంటల వంగా ఎలాంటి ఫర్టిలైజర్ లేకుండా, ఎలాంటి ఎరువులు లేకుండా, అంటే భూమిలో ఎరువులు చల్లకుండా ఓన్లీ మా యొక్క కేఎంఆర్ మెథడ్ ద్వారా ఇచ్చే, అంటే ఎరువుల్ని కరిగించి ఆ యొక్క ద్రావణాన్ని ఇచ్చి మాత్రమే ఈ పంటలు పండిస్తున్నా. ఇది నేను గతంలో చేసినప్పటికీ 2 సంవత్సరాల నుంచి పూర్తిగా ఇదే విధానంలోకి వచ్చేసిన. అప్పటి నుంచి ఏం వాడతలేదు. మా యొక్క సాయుధంగా మంచి స్ట్రక్చర్, అంటే మంచి ఫర్టిలిటీ తయారైంది ఈ మెథడ్ వాడడం వల్ల. ఇక చూస్తే ఈ యొక్క కీర, కాకర, కీర, టమాటా ఈ మెథడ్లో వాడడం వల్ల వీటికి ఎలాంటి రోగాలు రావడం లేదు. మెయిన్గా రోగాలు రాకపోనికే కారణం ఇంత పచ్చగా మీరు చూస్తుంటారు. ఎంత పచ్చగా ఉన్నది. ఈ పచ్చగా ఉండడానికి కారణం ఒకటే, మన మెథడ్లో మనం వాడే ఎరువులు అన్ని పోషకాలని అందిస్తున్నాయి. అంటే మొక్కకు కావాల్సిన ఈ ఎన్పికే, స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అన్నిటిని అందిస్తున్నాయి. కాబట్టి ఎలాంటి డిఫిషియన్సీ లేకుండా మొక్క ఏపుగా వస్తుంది.
ఏపుగా వచ్చి ప్రతి కాడ దగ్గర అంటే 2-3 ఆకులకు ఒక కాడకి ఖచ్చితంగా ఒక కాయ రావడం జరుగుతుంది. ప్రతి కాయ కూడా మంచి సైజ్ వస్తుంది. ఇది ఒక రోజు తప్పించి ఇంకో రోజు మేము తెంపుతున్నాం. తెంపి మాకు ఇక్కడనే రిలయన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళే తీసుకుంటారు. రిలయన్స్ సీసీకి వాళ్ళకి పంపిస్తున్నాం. మా కూరగాయలన్నీ వాళ్ళకి పంపిస్తాం. అత్యధిక దిగుబడి ఈసారి మేము ఎంత తీస్తామనేది చూడాలి. ఈ మెథడ్లో ఈసారి వాతావరణం కొంత అనుకూలించంతే వర్షాలు పడ్డాయి, అయినా కానీ ఎలాంటి రోగాలు లేవు. ఈసారి ఒక ఎకరాకి మినిమం నేను అనుకుంటున్నా ఒక 15 టన్నులు తీయగలమేమో. తీస్తా, అంతకంటే ఎక్కువ వస్తే ఇంకా ప్రయత్నం చేస్తా, అంతకంటే ఎక్కువ రావడానికి. కానీ అది వచ్చినా సంతోషం అన్నట్టు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇంత పెట్టుబడి తక్కువ, రెండవది శ్రమ తక్కువ. ఈ 2 విషయాల్ని ఈ 2 కోణాలతో ఆలోచించినప్పుడు మనం ఈ మెథడ్ని ఎందుకు వాడొద్దనేది రైతుకు క్వశ్చన్ మార్క్ రావాల్సిన అవసరం ఉంది. నేను రైతులను కోరుకునేది ఒకటే, ఖర్చు తగ్గుతున్నది, మంచి ఆహారం మనకు అంటే కెమికల్ లెస్ ఆహారం పంతున్నది, వినియోగదారుడు కూడా మనకు సాటిస్ఫై అవుతున్నాడు. ఒక విధంగా ఖర్చు తగ్గడం వల్ల ఈ ఖర్చే మన లాభం అనుకుంటాం మనం. ఒక విధంగా ఇది కూడా ఒక లాభమే. కాబట్టి ఖర్చు తగ్గించి శ్రమ తగ్గించి మంచి పంట తీస్తే మనకు అన్ని లాభమే. కాబట్టి రైతులు వారికి ఉన్న వెసులుబాటు బట్టి 2 ఎకరాలున్న వ్యక్తి చిన్నగా కట్టుకోండి, 4 ఎకరాల కొంచెం, ఇప్పుడు మ్యాక్సిమం 10 ఎకరాలున్న 20 ఎకరాల కూడా ఈ యొక్క కేఎంఆర్ మెథడ్ని ఫాలో అవుతున్నారు. ఈ కూరగాయల దానికి చాలా బాగుంది. దీంతోపాటు ఫామ్ ఆయిల్ పండ్ల తోటల వాళ్ళు కూడా చాలామంది ఈ మెథడ్ని ఇప్పుడిప్పుడే కట్టి వారి యొక్క పొలాల్లో దీన్ని వాడడం జరుగుతుంది. వాళ్ళు కూడా మంచి రిజల్ట్ చూస్తున్నారు. కాబట్టి రైతులు దీన్ని ఒకసారి దీని యొక్క ప్రయోజనాన్ని తెలుసుకొని వారి వెసులుబాటును బట్టి వాళ్ళు ముందుకు పోవాలనేది నేను కోరుకుంటున్నా. మనకు మీరు ఇక్కడ ఈ యొక్క పంట పొలాన్ని చూసినప్పుడు స్పష్టంగా మీకు అర్థమవుతుంది, కెమికల్ వాడినప్పుడు ఎట్లా ఉందో అంతకంటే బాగా ఉంది. ఇక్కడ ఎక్కడ ఒక డిస్టర్బెన్స్, ఒక పురుగు కానీ, ఏ డిఫిషియన్సీ కానీ, ఫంగస్ కానీ, ఎలాంటి రోగం కానీ ఈ యొక్క మొక్కలకు రావడం లేదు. అంటే మనం చాలా తక్కువ, మినిమం ఈ తక్కువ ఎరువుతోటి మంచి పోషకాలు ఈజీగా శ్రమ లేకుండా పంటలకు అందిస్తున్నాం. కాబట్టి మొక్కలు సహజంగా మొక్కకున్న శక్తి లోడ్ ఎంత ఉంటుందో అంత ఫలితాన్ని, అంత దిగుబడి నీకే మొక్కలు సహజంగా రెడీ ఉన్నాయి. కాబట్టి మనం దీనికి ఒక పద్ధతిగా నిరంతరం ఈ యొక్క లిక్విడ్ను పంపించినప్పుడు మంచి దిగుబడి వస్తుంది. కాబట్టి రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ముందు సాగాలనేది నా యొక్క అభిప్రాయం. నమస్తే, థ్యాంక్ యూ.